పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, సయ్యద్ అహ్మద్ బాషా, జాకీర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అమ్జద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అమ్జద్ బాషా అల్లుడు, ఇతని పక్కనున్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులు తరలించినారు. అదేవిధంగా A to Z అబు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేలుతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అని చెప్పాలా ప్రజలకని. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదని కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అమ్జద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉంది.